హాయ్ అండి, అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ ఇండియా సిరీస్లోకి మీ అందరికీ స్వాగతం. ఈ సిరీస్లో భాగంగా ఇది వచ్చేసి మూడో వీడియో అనమాట. అయితే నేను వచ్చేసి ఇప్పుడు బీహార్ రాష్ట్రంలోని పాట్నా సిటీలో అయితే ఉన్నా. ఈ టెంపుల్ ఉన్న ఏరియాని వచ్చేసి మనకి షాహిద్పూర్ అని అంటారండి. సో ఈ ఏరియాని వచ్చేసి షాహిద్పూర్ అని అయితే అంటారు. అయితే ఇక్కడ మరి ఏ భాగం పడింది అమ్మవారిది మనకు తెలిసిందే కదా. 51 శక్తిపీఠాలు అంటే సతీదేవి యొక్క భాగాలు పడిన చోటనే మనం శక్తిపీఠాలుగా పిలుచుకుంటాం. సో ఇక్కడ వచ్చేసి అమ్మవారి యొక్క రైట్ థింగ్ అండి, అంటే రైట్ తొడ ఇక్కడ నుండి ఈ భాగం ఏదైతే ఉందో సో ఆ తొడ వచ్చేసి ఇక్కడ పడింది అనమాట. అయితే ఈ టెంపుల్ యొక్క మరో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ 3 శక్తుల్ని మనం ఒకేసారి మనం దర్శనం చేసుకోవచ్చు. అయితే అందులో ఇప్పుడు మీరు చూసుకుంటే మహాకాళి, అలాగే మహాలక్ష్మి, అలాగే సరస్వతి. సో ఈ 3 దేవతల్ని మనం ఒకేసారి, శక్తికి ప్రధానమైన దేవతలు అనమాట వీళ్ళు. సో వీళ్ళని మనం ఒకేసారి దర్శనం చేసుకోవచ్చు అనమాట. సో మహాకాళి అంటే శక్తి, అలాగే మహాలక్ష్మి అంటే ధనం, అలాగే సరస్వతి అనమాట. సో సరస్వతి దేవి అంటే జ్ఞానానికి. సో ఈ 3 శక్తుల్ని మనం ఒకేసారి ఇక్కడ దర్శనం అయితే చేసుకోవచ్చు. సో వెల్కమ్ టు మై ఛానల్ జిఎస్సి. హోప్ మీ అందరూ బాగున్నారని అనుకుంటూ మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. అయితే ముందుగా ఇక్కడ మీకు ఈ టెంపుల్ ఏరియాని ఒకసారి చూపిస్తాం, మీరు అందరూ చూసేయండి, ఓకేనా. ఇలా ఉంటది ఇక్కడ టెంపుల్ ప్రాంగణం మొత్తం కూడా ఈ విధంగా ఉంటుంది. సో బయట షాపులు అనమాట. అండ్ మీరు చూస్తున్నాగా ఇదే టెంపుల్ అండి. ఈరోజు ఆదివారం. సో ఆదివారం కాబట్టి మనకి ఏంటంటే కొంచెం ఇందాక నేను వచ్చినప్పుడు చాలా మంది ఉన్నారు, బట్ ఇప్పుడు లేరు. అండ్ ఇదిగోండి బయట నుండి ఈ విధంగా ఉంటుంది టెంపుల్. అండ్ మీకు చెప్పినట్టుగా ఇక్కడ మనం ఒకేసారి 3 దేవతలను అయితే మనం దర్శనం అయితే చేసుకోవచ్చు. అండ్ ఇదిగోండి బయట ప్రాంగణం మొత్తం కూడా ఈ షాపులు, మనకి ఏమన్నా పూజ అవి కావాలనుకున్నా సరే మనం అయితే ఇక్కడ తీసుకోవాలన్నమాట. అండ్ మన బండిని అయితే నేను ఇక్కడ పెట్టేసా, ఓకేనా. మన బండిని ఇక్కడ పార్కింగ్ చేసేసా. అండ్ చెప్పులు, ఓకేనా, చెప్పులు ఈ షాపులు ఎక్కడో దగ్గర ఇచ్చేసి మనం ఈ విధంగా లైన్లో నిల్చొని లోపలికైతే వెళ్ళాలి. లోపల మరి వీడియో ఎలా ఉండదు, మ్యాక్సిమం నేను ట్రై చేస్తా, సరే. సో నేను ఇప్పుడు ఏంటంటే మనకి 2:00 టెంపుల్ అయితే క్లోజ్ చేసేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ టైం వచ్చేసి 1 o'clock అవుతుంది. నేను కూడా లైన్లో నిల్చొని దర్శనం అయితే చేసుకుంటా. దర్శనం చేసుకొని వచ్చాక నేనైతే మీకు మళ్ళీ లోపల ఏ విధంగా ఉంది ఏంటి అనేది చెప్తా. ఒకవేళ కుదిరితే లోపల వీడియో తీయడానికి ట్రై చేస్తా, ఓకేనా. అండ్ ఇందాక నుండి ఇక్కడ అయితే మనకి పిల్లలు, ఇదిగో నేను కూడా లైన్లో అయితే వచ్చి నిల్చున్నా. అండ్ లైన్ అయితే చాలా చిన్నగానే ఉంది. ఇందాక మీద కొంచెం పర్వాలేదు. అండ్ ఇదిగోండి మనం అయితే లోపలికి వచ్చేసాం ఇప్పుడు. సో ఇప్పుడు మీరు చూస్తున్న దాన్ని హవన్ కుండం అంటారండి. గర్భగుడి ముందు ఉంటుంది. సో ఈ హవన్ కుండంలోనే భక్తులు పూజా కార్యక్రమాలు చేసుకుంటారనమాట. సింధూరం, పూలు వంటి పూజా సామాగ్రితో అమ్మవారిని అయితే ఆరాధిస్తారు. ఇదిగోండి అమ్మవారిని దర్శనం చేసుకోండి. చూడండి ఆ అలంకరణతో ఎంత అందంగా కనిపిస్తున్నారో. అందరూ కూడా మనసులో ఓం శ్రీమాత్రే నమః అనుకోండి, అమ్మవారిని తలుచుకోండి. ఇదిగోండి మహాదేవుడు, దర్శనం చేసుకోండి. ఇక్కడ వ్యోమ భైరవుడుగా పూజలు అందుకుంటారనమాట. శివుని మరో రూపంగా భావిస్తారు. ఇక్కడేమో ప్రసాదం ఇస్తారు. ఇక్కడేమో కాళికాదేవిని, అలాగే హనుమంతుని దర్శనం చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇప్పుడే దర్శనం చేసుకొని అయితే బయటకు వచ్చానండి. అండ్ ప్రసాదం అయితే తీసుకున్నా. ఇవన్నీ ప్రసాదం అయితే తీసుకున్నా. ఇది తినేసాక మిగతా విషయాలు మాట్లాడుకుందాం మనం. ప్రసాదం అయితే తినేసా, చాలా బాగుంది. అయితే దర్శనం అయితే అద్భుతంగా జరిగిందండి. అసలు లోపల అమ్మవారు, 3 అమ్మవార్లు నల్లని రాతితో సింహాసనం పైన నిల్చొని దర్శనం ఇస్తారనమాట. నాకు ఎలా అనిపించింది అంటే చాలా బాగా అనిపించింది. మీరు కూడా దర్శనం చేసుకున్నారు కదా, మీకు ఎలా అనిపించింది? ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్న వాళ్ళకి, వారి కుటుంబానికి ఆరోగ్యం, ఐశ్వర్యం, జ్ఞానం, అలాగే రక్షణ కలుగుతుందని నమ్ముతారు. అండ్ అలాగే ఈ టెంపుల్ వచ్చేసి ఉదయం 6ంటికి తెరుస్తారు, రాత్రి 8 వరకు ఉంటుందండి. మధ్యలో 2 నుంచి 4 వరకు బ్రేక్ అనమాట. సో ఇప్పుడు ఇంకొక అరగంటలో మూసేస్తారు. ఇప్పుడు టైం వచ్చేసి 1:40 అవుతుంది. 20 నిమిషాల్లో మళ్ళీ మూస్తారు. మూయటం అంటే మీరు దర్శనం చేసుకోవచ్చు కానీ లోపల దాకా వెళ్ళలేరు అంతే. సో 8 దాకా అయితే తెరిచి ఉంటుంది. అండ్ మీరు ఎవరన్నా వస్తే ఖచ్చితంగా ఈ టెంపుల్కి వచ్చి అయితే దర్శనం చేసుకోండి. చాలా పవర్ఫుల్ టెంపుల్. అలాగే ఇది నవరాత్రుల సమయంలో చాలా అద్భుతంగా ఉంటుంది ఈ టెంపుల్. భక్తులు కూడా ఆ టైంలో చాలా ఎక్కువ మంది వస్తారు. ఎవరైనా మీరు రావాలనుకుంటే పాట్నా జంక్షన్కి రండి, ఓకేనా. పాట్నా జంక్షన్కి వచ్చి అక్కడ నుండి మీరు ఆటో, ట్యాక్సీ ఏది తీసుకొని డైరెక్ట్గా
బడి పటాన్ దేవి టెంపుల్ అని అడిగితే వాళ్ళు తీసుకొచ్చేస్తారు. ఓకేనా, ఎంత తీసుకుంటారనేది నాకు ఐడియా లేదు, బట్ మీకు ట్రాన్స్పోర్టేషన్ అయితే ఇబ్బంది లేకుండానే ఉంటుంది. అండ్ ఇదే పాట్నాలో చోటీ పటాన్ దేవి టెంపుల్ కూడా ఉందన్నమాట. సో ఎవరైనా కావాలంటే అక్కడ కూడా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. నాకు చాలా పెద్ద క్యూ ఉంది, బట్ ఇప్పుడు మొత్తం ఖాళీ అయిపోయింది. సో ఇంకా దిస్ ఈజ్ ఇండియా సిరీస్ స్టార్ట్ అయ్యాక ఇది వచ్చేసి రెండో శక్తిపీఠం అనమాట. సో మీరు అందరూ చూస్తూ ఉండండి, చిన్నపిల్లలకు చూపించండి, మీరు చూడండి. ప్రతిరోజు పొద్దున్నే అయితే నేను ప్రతిరోజు వీడియో అయితే రిలీజ్ చేస్తూ ఉంటా. శక్తిపీఠాలని, జ్యోతిర్లింగాన్ని అన్నిటిని చూడండి. మన భారతదేశం ఎంత గొప్పది అనేది తెలుస్తుంది అనమాట. సో ప్రతిరోజు వీడియోస్ వస్తూనే ఉంటాయి, చూస్తూనే ఉండండి. అలాగే ఈ వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నా. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. తప్పకుండా ప్రతిరోజు ఈ వీడియోని చూడండి. నిజంగా చెప్తున్నా, నేను స్వచ్ఛమైన వీడియో చేస్తున్నా. నేను తీసిన ప్రతి వీడియో మీరు చూడండి. అంతేలాగా నేను తిరుగుతున్నందుకు నాకు ఎంత పుణ్యం దొరుకుతుందో నాకు తెలియదు, బట్ చూసినందుకు మీకు కూడా అంతే పుణ్యం దొరకాలని ఆశిస్తున్నా. అండ్ మీకు ఈ టెంపుల్ ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. అండ్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకేనా, బాయ్.